ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని స్తుతించే బాధ్యతను ఇచ్చారు. మాకెంతో వందనాలు. మేము మిమ్మల్ని స్తుతిస్తూ మేము పరుస్తూ ఉంటున్నాం. మా జీవితాలు మీ ఎదుట పెట్టుకుంటున్నాం ప్రభు. కుటుంబాలను ఏర్పరిచి పిల్లల్నిచ్చి ఆశీర్వించి దీవించి మీరు మహింపరిచిన దేవుడు ఎందుకు ఉన్నారు. జాషువా తన కుటుంబంలో ఇచ్చినటువంటి కుమారుని బట్టి స్తోత్రాలు, జయరాజ్ పాలను బట్టి స్తోత్రాలు. 2వ సంవత్సరంలో పూర్తి చేసుకుని 3వ సంవత్సరం ప్రవేశింపబెట్టే బాధ్యతనిచ్చే గత సంవత్సరం అంతా కూడా మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నా. మీ వాక్యం ద్వారా మాట్లాడని, పాటల ద్వారా మాట్లాడారు. మీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాము. దేవుని వాక్యంలో నుండి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం. కూర్చోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. కూర్చోండి, మీరు కూర్చోండి. సరే, 19వ అధ్యాయము 13, 14, 15 అందరూ చదువుకుందా. కూర్చుంటారు, కూర్చోతారు, కూర్చుంటారు. కూర్చో, ఏం కాదు, అరగంట అట్లా. సరే సరే సరే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13, 14, 15 అందరూ చదువుకుందా. 19వ అధ్యాయం 13, 14, 15. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి చదువుకుందా. అందరు బైబిల్ గ్రంథం ఉన్న వారు చదవండి చిన్నగా. అప్పుడు అది పడేస్తుంది కా, ఆ మైక్ పడేస్తారు మీరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 13, 14, 15 వచ్చా చదువుకున్నాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రాయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచి పోయెను. పరలోక రాజ్యము ఇలాంటి వారిది అనగా, పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యము చిన్న పిల్లల లాంటి వారిది అని ప్రభు ఇక్కడ మనకు చెబుతుంటున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందా. ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. యేసు ప్రభుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంటే చిన్నపిల్లలంటే అందరికి ఇష్టమే, కానీ ఒక్కొక్కసారి వారు మనం విసిగిస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా కోపం అనేది మనకు ఉంటారు. కానీ దేవుడు చిన్నపిల్లల విషయమై చాలా చక్కటి మాట మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటే, చిన్న బిడ్డ లాంటిదే దేవుని రాజ్యము, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో స్థానము ఒక మానవుడు సంపాదించుకోవాలి అంటే చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగిన వారే ఉండాలి. చిన్న బిడ్డల మనస్తత్వము. కాబట్టి మనం గుర్తిస్తే చిన్న బిడ్డల మనస్తత్వము ఏమిటి అంటే అది మరి పాపము ఎరుగనటువంటి మనస్తత్వం. అందుకే చిన్నపిల్లలంటే అందరికీ ఇష్టమే. వారు పాపం తెలియదు, పుణ్యం తెలియదు, ఏమీ తెలియదు. వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ మంచి చెడ్డలను తెలియనటువంటి వయస్సు అనేది చిన్నపిల్లలు. దేవుడు మరి అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. అంత మాత్రం కాకుండా పిల్లల్ని దేవుడు మనకు అనుగ్రహించడం ఒక స్వాస్థ్యము, బహుమానం. పిల్లలు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు మన బాధ. కోట్లు ఉన్నాయి, లక్షలు ఖర్చు పెడుతుంటున్నారు, కానీ పిల్లలు లేరు. ఏం చేసుకోవాలా? ఆస్తి ఏం చేసుకోవాలా? పరువు ప్రతిష్ట ఏం చేసుకోవాలా? పిల్లలు లేకపోతే ఒక మాట మనం చెప్పుకోవాలంటే అన్నీ ఉన్నా కూడా ఒక్కటే ఆ పిల్లలు లేనటువంటి కొరత వారి జీవితంలో ఎంతో బాధిస్తాది మన బాధ. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లలు మనకి ఎలాంటి వారంటే
స్వాస్థ్యము బహుమానము. బైబిల్ గ్రంథం ఉంది కదా, 127వ కీర్తన. కీర్తన గ్రంథం 127. చూడండి, కీర్తన గ్రంథం 127. అది 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము కుమారులు, యెహోవా యొక్క స్వాస్థ్యము బహుమానము. దేవుడు మనకు ఎట్లాంటి వారిని పిల్లలు ఇచ్చాడంటే బహుశ్రేష్టమైన వారి. మన జీవితం అంతటికంటే, జీవితంలో సంపాదించుకున్న అన్నిటికంటే మన పిల్లలు మనకి ఎంతో శ్రేష్టమైన వారు. అయితే పిల్లల విషయమై తల్లిదండ్రులైన వారు ధ్యాస ఉండదు, శ్రద్ధ ఉండదు, భయం ఉండదు. ఎట్లాంటి వాళ్ళని విడిచిపెడతారు. ఎట్లా విడిచిపెడతారంటే, మనం కూడా ఎట్లుంటామంటే ఏదో ఊరికే అట్లా అంటాం, కానీ మేము ఒక్కోసారి ట్రైన్లో చూస్తూ ఉంటాం. చాలా పేద పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ట్రైన్లో నిద్రపోతుంటారు. మేము చూసినాం, ట్రైన్లో నిద్రపోతుంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు ఒకదాని నిద్రపోతున్నారు. ఈ పిల్లగాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఈ ట్రైన్లో వాళ్ళే తిరుగుతున్నారు. ట్రైన్ వాళ్ళు తిరుగుతున్నారు, భయం లేకుండా, భక్తి లేకుండా తిరుగుతున్నారు. ఏం జరుగుతాదని ఈ తల్లిదండ్రులైన వారికి కాస్తంత కూడా భయము లేకోకుండా పడుకోవాలి. మేమే లేపి గట్టిగా మాట్లాడినాం. మీరు మనసులా అసలు ఏమనుకున్నారు? మీరు ట్రైన్ వదులుతా అంటే పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత అంటే, వారికి ఊరికే కన్నారు కానీ వారి విషయమై పిల్లల విషయం బాధ్యత అనేది లేదు. ప్రియమైన వారిలా చాలా కుటుంబాలు అలాగ ఉండడం ద్వారా, పిల్లల్ని స్వేచ్ఛ అనేటువంటి వదిలిపెట్టడం ద్వారా, వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడడం ద్వారా పిల్లలు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఏ దానికి విలువ లేకుండా పోయిన పిల్లలుగా ఉంటున్నారు. అంటే పనికిరాని పిల్లలుగా, మరి వారు సమాజంలో మంచి పేరు లేని పిల్లలుగా, దౌర్భాగ్యం కలిగిన స్థితి కలిగిన పిల్లలుగా ఉండడం అనేది మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వారిలారా, అయితే దేవుడు మనకిచ్చిన పిల్లలు ఎలాగ ఉండాలి? దేవుడు మనకిచ్చిన పిల్లల విషయమే స్వాస్థ్యము బహుమానమైన పిల్లలు మనం చూస్తుంటున్నాం. ఈ పిల్లలు స్వాస్థ్యము బహుమానం దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎవరికి లేని బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. మరి పిల్లల విషయమే ఎలాంటి యొక్క ధోరణి కలిగి ఉంటున్నాం. చూడండి, పిల్లల విషయమే ఒక మాట మనం చూస్తే ప్రభువు అంటున్నాడు, సామెతల గ్రంథం అంటున్నాడు, చిన్న వయసులో వారికి మనం నేర్పవలసిన బాధ్యతలు నేర్పాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. 22వ అధ్యాయం సామెతల 6వ వచనం. బాలుడు నడవవలసిన చదవండి. వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన పిల్లలకి నేర్పవలసిన బాధ్యత. ఏం నేర్పుతున్నాం పిల్లలకి? ఒక్కోసారి మనం తల్లిదండ్రులుగా లేకపోతే అవ్వతాతలుగా ఏం చెప్తుంటే, అరే అది చేయి, ఇది చేయి, అట్ట కొట్టు, ఇట్లా కొట్టు, మామందరిను ఏదేదో నేర్పిస్తూ ఉంటాం. అయితే మనము దైవికమైనటువంటి మార్గములను మనము మన పిల్లలైన వారికి నేర్పించాలా. ఎప్పుడైతే మనము దైవికమైన మార్గములను మనము మన పిల్లలకి నేర్పిస్తామో వారు పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు అని దైవ గ్రంథం మనకి ఇక్కడ చెబుతా ఉంది. సరే, దైవికమైన మార్గం మనం ఏమని చూసుకోగలము? ఏమి నేర్పించాలి, ఏమి నేర్పించాలని దేవుడు మనకు తన వాక్యం ద్వారా వ్రాయించి పెట్టాడు అనేది మనం చూస్తే పిల్లలకు నేర్పవలసి చాలా ఉన్నాయి. ఇవి మనం ఆలోచించం, కానీ ఇవి వారి జీవితంలో, వారి జీవితానికి అంతటికి చాలా శ్రేష్టమైనవి అనేది మనం గుర్తించాలి. చాలా శ్రేష్టమైన, జీవితానికి అంతటికీ శ్రేష్టమైనవి. మొట్టమొదటిగా మనం గుర్తిస్తే చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 9-10 వచనాలు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9-10 వచనాలు దయచేసి చదవండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చిందని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను.
ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతను తీసుకుని వచ్చిన అతడు ఆమెకు కుమారుడు ఆమెకు కుమారుడు ఆయన. చాలు. ఇక మనం చూస్తా ఉంటే మోషే యొక్క తల్లికి ఫరో కుమార్తె అప్పచెప్పింది. మళ్ళా కుమారుడిని తనకు దేవుడి యొక్క సంకల్పాలు ఇవన్నీ ఏం చెప్పింది, నా కొరకాయ వీడిని ఏం చేయాలంట, పాలిచ్చి పెంచు. అయితే మరి మోషే తల్లి ఎలాగ పెంచింది, ఫరో కుమార్తె అనేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని పెంచలేదు. దేవుని గురించి, తన దేవుడైనటువంటి యెహోవాను గురించి, దేవుని యొక్క మార్గాల గురించి చెప్పినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. దేవుని గురించి చెప్పింది. చూడండి, ఈ దినాల్లో పిల్లలకి మరి జ్ఞానం బాగా బోధిస్తున్నారు, మంచిగా చదువు చెప్తుంటున్నారు, లోక జ్ఞానం ఎక్కువగా కావాలని చూస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ తక్కువ. కానీ సిటీలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఉదయం లేచినప్పటి నుంచి ఎక్సర్సైజ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆటలు కావచ్చు, లేకపోతే వేరేది ఏదైనా పలు విధాలైంది లోక సంబంధమైన వాటి గురించి బాగా నేర్పడానికి వాడు చూస్తారు. కానీ దేవుని గురించి నేర్పడానికి వారు ఎంత మాత్రము తెలుసుకోరు. ఎందుకు? దేవుని గురించి ఏముంటుంది ప్రియమైన వారురా, మొట్టమొదటిగా పిల్లలు తెలుసుకోవాల్సిందంటే దేవుని గురించి. దేవుడు అంటే ఎవరు, ఆయన గురించి ఏం తెలుసుకోవాలా, ఆ దేవుడు మనకి ఏమై ఉంటాడు, ఆ దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు అని మనము పిల్లలకు నేర్పవలసిన వారంగా ఉండాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఉండండి 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను చిత్తము నా ఏలినవాడా తోడై ఉండినడల సంభవించను, ఐగుప్తుల నుండి మమ్మును రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను అంటే ఆ పితరులైన వారు ఏం చేస్తున్నారంటే అద్భుత కార్యాలను దేవుని గురించి పిల్లలకి చెప్పిన వారుగా చూస్తా ఉంటున్నా. మన పిల్లలకి ఉదయం లేస్తానే ఏం గురించి చెప్తామని చెప్పండి. లేదు చదువుకోరా, లేదది మా పిల్లలకి మేము చెప్పేది ఏంటంటే ఉదయం లేవంగానే వాళ్ళు ముందు బైబిల్ చదువుకోవాలి. ముందు బైబిల్ చదివిన తర్వాతనే అది చదువో ఏదైనా సరే ముందు లేయాలా, ముందు బైబిల్ చదువుకోవాలి. అది అలవాటు. అంటే దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి మన పిల్లలకు నేర్పవలసి. ఇది నేర్పితేనే వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైంది చేస్తా? పిల్లలకి ఏమో నేర్పితే వస్తుంది, నేర్పితేనే వస్తుంది. దేవుడు అంటే ఏంటి, దేవుడి భయం అంటే ఏమిటి, చర్చి అంటే ఏమిటి, దేవుడి సన్నిధి అంటే ఏమిటి అనేది మనము మన పిల్లలకు నేర్పాల. వాళ్ళు నేర్చుకుంటారంటే వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే లోక విషయం నేర్పడానికి ఇష్టపడుతుంది. కానీ దైవ బిడ్డలమైన మనము దేవుని విషయాలు నేర్పడానికి మనము ముందుకు ఉండాలి. అప్పుడే వారు పెద్దయిన తర్వాత ఆ మార్గంలో నుండి దేవుని తెలుసుకుంటే చాలు, దేవుని యొక్క కార్యములు గుర్తించుకుంటే చాలు, దేవుని యొక్క మహత్యములను వారు గ్రహించేటట్టుగా మనం వారికి చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. అది మనము గుర్తించాలి. లేకపోతే మనము గాని దేవుని గురించి చెప్పకపోతే సైతానుడు ఏం చేస్తాడంటే వారి గురించి వాడు చెప్పుకుంటాడు, వారి కార్యాల గురించి వాడు వివరిస్తాడు, వాడి గురించి వారి యొక్క వలలో రప్పిస్తాడు, ఆ మార్గంలో వారి ఉచ్చులో పెడేస్తాడు. చివరికి పిల్లలు ఏమైపోతారంటే దేవుడు తెలిసినప్పటికీ కూడా ఆ దేవుని దగ్గరికి రాకోకుండా వారెంతో నష్టపరచబడతారు. జీవితాంతం కూడా నష్టపడడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కారణం. కాబట్టి చిన్న వయసులో మనం ఏం చెప్పాలా? దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి, యేసు ప్రభువుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన యొక్క మహిమను గురించి మనం ఏం చేయాలి? పిల్లలకి నేర్పాలి. ఇది ఖచ్చితంగా నేర్పితే మనము దైవ బిడ్డలమైన మనము లోకస్తులైన వారు ఏం నేర్పుతారంటే రేపు ఉదయాలు లేస్తేనే మరి వాకింగ్ చేయాలా, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఆ ఆటలాడాలి, ఈ ఆటలాడాలా, ఆ ఉదయాలు లేస్తేనే మంచిగా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చూపిస్తాం. కానీ మనము లేయంగానే పిల్లలకు మనం నేర్పాల్సింది ఏంటంటే దైవ భక్తి, దేవుడి గురించి మనము చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని గురించి మనం చెప్పవలసినటువంటి అంటే పిల్లలకు నేర్పవలసి. చూడండి ఇంకోటి మాటలో చూడండి, మరి
లేవి కారణం 19వ అధ్యాయం. రెండో విషయం ఏమిటంటే మొదటిగా దేవుని గురించి నేర్పాలి. రెండోదిగా లేవి కారణం 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. 19వ అధ్యాయం 3వ వచనం లేవియా కాండం. తండ్రికి భయపడవలను, తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. వాడు తన తండ్రికి తల్లికి ఏం చేయాలంట? భయపడాలి. అంటే భయభక్తులను మనము నేర్పాలి. తల్లిదండ్రుల భయభక్తులు, పిల్లల దేవుని భయభక్తులు మనము పిల్లలకి నేర్పాలి. చూడండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చదవండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులను మీకు నేర్పెదను. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు ఉండాలా, దేవుని ఎడల భయభక్తులు కూడా మనం పిల్లలకి నేర్పాలి. ఈ దినాల్లో పిల్లలు అసలు తల్లిదండ్రులు అంటే భయమే లేదు. మనం చిన్నపిల్లలు అనుకుంటాం, కానీ వారు పెద్ద ఎదిగే కొద్ది తల్లి తండ్రి అంటే భయం లేకుండా ప్రవర్తించేటువంటి స్థితి వస్తారు. అది ఎంత దూరం తీసుకువెళ్తుందంటే తమ జీవితాలను పాడు చేసుకునేంత జీవితానికి తీసుకువెళ్తాం. మనం వదిలేస్తాం, ఎందుకులే, అయ్యోలే, పాపంలే, వాడు తెలుసుకుంటారులే అనుకుంటాం. కానీ భయభక్తులు లేకపోవడము తల్లిదండ్రుల పట్ల అది ఏమవుతుందంటే మన జీవితానికి నష్టం. చూడండి, మనం చూస్తే పిల్లలు సాగుకుంటారు, పెద్ద అయిన తర్వాత పిల్లల్ని బాగా మంచిగా సాగుతారు, మంచిగా వాళ్ళకి అన్ని ఇస్తారు. కానీ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మాట వినరు. వారు తల్లిదండ్రులను దూషించేవారుగా, లేదా దూరం చేసేవారుగా, కొట్టేవారుగా మనం ఎంతమంది చూడడం లేదు, చాలా మంది చూస్తుంటున్నాం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు తప్పది. తల్లిదండ్రుల్ని పిల్లలు కొడుతున్నారంటే తల్లిదండ్రులతో చిన్నప్పుడు అంటే మనం అనుసరించిరాము. పెద్ద అయిన తర్వాత వారు మన మాట వినలేకపోవడము ఒకటి, మన మీద తిరగబడడం కూడా ఒకటి మనము చూస్తాం. ఇది సమాజంలో జరుగుతున్న పరిస్థితులు. అయితే దేవుని బిడ్డలంగా మనం నేర్పాల్సింది ఏంటంటే భయభక్తులను మనం ఏం చేయాలా? నేర్పాలి. ఏంటి? దేవుడు అంటే భయం, దేవుడి మందిరం అంటే భయం, దేవుడి సన్నిధి భయం. రెండోదిగా తల్లిదండ్రులు అంటే కూడా భయపడాలా. భయపడేటట్లుగా వారిని మనము భయపడేటట్లుగా వారిని చేసుకోవాలి, మన మాటకు విలువిచ్చేటట్లుగా. ఎందుకంటే అది రేపు దినాన మనకే ఉపయోగం. మనం బెదిరించేది కొట్టి చేసేది కాదు. కానీ పిల్లలు మన మాట ఒక సమయంలో వినలేకపోయినారు అంటే కారణం ఏమిటంటే వారికి మన ఎడల భయభక్తులు లేకోకుండా మనం ఇష్టానుసారంగా పెంచడమే దీనికి కారణమవుతారు. కాబట్టి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. భయభక్తులు ప్రియమైన వారులారా, ఈ దినాల్లో పిల్లలు విచ్చలవిడిగా తిరిగి తల్లిదండ్రుల భయం లేకోకుండా ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల భయం లేదు. అలాగని వారు దేవుడిల భయం ఉందా అంటే దేవుడిల భయం కూడా లేకపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో అలా ఉంది. అదే మన బిడ్డల విషయమే మనం గుర్తించుకోవాలా. పిల్లలకి భయభక్తులు నేర్పాలా. భయం అంటే మనమంటే తల్లి అంటే భయం, తండ్రి అంటే భయం. వారిని ఒక సరైన మార్గంలో నడిపించాలి. ఏదైనా సరే మనమేది పెద్ద పెద్ద కొట్టాల్సిన అవసరం లేదు. వారిని మనం చెప్పిన వెంటనే తినేటట్టుగా వారు మనము చేసుకోవాలి. అది మనకి ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించేది మనం నేర్పలేకపోతే పిల్లలు చివరికి విచ్చలవిడికి తిరిగి ఎంతో నష్టానికి కారణమవుతున్నారని మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, మూడో మనం చూస్తా అంటే ఒక మాట చూస్తే దేవుడి మందిరాన్ని ప్రేమించేది కూడా పిల్లలకి మనం ఏం చేయాలి? నేర్పాలి. అన్ని నేర్పాల్సిందే. నేర్పకుండా ఉండొచ్చేటేంటి? లోకమే. బూతులు నేర్పాల్సిన అవసరం లే, కొట్టడం నేర్పాల్సిన అవసరం లే, లోకంలో ఇష్టం వచ్చిన మాట నేర్పాల్సిన అవసరం లేదు. ఎవరు నేర్పాల్సిన అవసరం లే, అవి చూస్తానే తెలుసుకుంటారు. కానీ దైవికంగా మాత్రం మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పి తీరాల్సిందే, వారు నేర్చుకోవాలి. ఇప్పుడు మూడోది ఏం చూస్తున్నాము? దేవుని మందిరానికి వారిని మందిరానికి వెళ్ళేటట్టుగా నేర్పించాలి. దేవుని మందిరంలో లోకంలో తిరిగేదానికి అంతటికి నేర్పుతూ ఉంటాం, అక్కడ పోవడానికి ఇక్కడ పోవడానికి అని చేస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి వారికి మనము వాళ్ళు రాడలేకపోతున్నారండి, వారు చేయలేకపోతున్నారంటాం. లోకంలో తిరిగినప్పుడు మాత్రం లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చి తిరుగుతున్నప్పుడు మనం గద్దించం చెయ్యం. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి ఆ మార్గము పిల్లలకి నేర్పాల. ఎప్పుడైతే అది నేర్పుతామో ఆ పిల్లలైన వారు దేవుని మందిరంలో ఉండడమే కాకోకుండా వారు గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు. యేసు ప్రభువు వారు చిన్న వయసు నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని మందిరాల్లోకి వెళ్ళడానికి
ఆయన వాళ్ళ తల్లిదండ్రులు రోజు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళడము, బలులు అర్పించడం అని చూస్తుంటారు. అంటే వారికి ఆచారం, పద్ధతి. దేవుని మందిరానికి ఖచ్చితంగా పిల్లలతో సహా వెళ్ళి వారు ప్రభువును స్తుతించేటువంటి ఆ కార్యములు వారు కలిగి ఉన్నారు. ఇది నాన్న మన పిల్లలైన వారిని ఈ దినాన్ని తీసుకొస్తాము. 5వ తరగతి, 6వ తరగతి, లేకపోతే 7, 8 తరగతి తర్వాత మన పిల్లలైన వారు మందిరానికి రావడానికి ఇష్టపడతారా? ఎందుకు? ఇక ఆటల మీద పడిపోతారు. ఆటలు, అక్కడ ఆటలు, ఇక్కడ ఆటలు. ఇక చివరికి ఏమైపోతుంది అంటే దేవుని మందిరానికి రావడమే తప్పదు. 10వ తరగతి దాటినాడు ఆ పిల్లగాడు, అంతే మన మాట విననే వినడు. వాడు ఎన్ని చెప్పినా కూడా అంతే. ఇక 10వ తరగతి దాటితే. అందుకే మన పిల్లలకి ఏం చేయాలంటే మనము దైవ మందిరాలకి ప్రేమించేటట్లుగా నడిపించే విధంగా మనము ఉండాలి. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం. అందుకే మనం చూస్తే మొదటి సమయంలో 1:22 సమయం గురించి మనకు బాగా తెలుసు. తల్లి ఏం చేసింది? బాలుడు ఇంకా పాలు కూడా ఆగిపోయేది, పాలు మాన్పించేసింది. మాన్పించిన వెంటనే తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టింది? దేవుని సన్నిధి. లోకంలో పెట్టొచ్చు, అయితే ఆమె మొక్కుకున్న మొక్కు వేరు. ప్రభువానికి ఇస్తా అని చెప్పింది ప్రాముఖ్యంగా, అయితే ఇచ్చేసింది. ఒకవేళ లోకంలో ఉంటే పరిస్థితి ఏమిటి? లోకంలో ఉంటే పిల్లవారి వారు ఇష్టానుసారముగా జీవించేవారు. అయితే ఆ సమయంలో దేవుని మందిరంలో ఉండి ఒక గొప్ప మరి ప్రవక్తగా చేయబడిన వాడిని చూస్తుంటారు. యేసు ప్రభువారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వాడుగా, ఎప్పుడు కూడా ఆయన వాడుక చొప్పున దేవాలయంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ వాడుక మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని మందిరం యొక్క ఆశ, ఆలోచన పిల్లల్లో కలిగించేటట్లుగా మనము చేయాలి. పిల్లలు మనం పోయేదే వారానికి ఒకసారి, ఇంటి పక్కన చర్చి అంటే అది వేరు, 11 కిలోమీటర్లు, మనం పోయేదే ఒక వారానికి ఒకసారి. ఆ వారంలో కూడా మేము ఏం చేయాలంటే అందరం కూడా పిల్లల్ని కూడా ఏం చేయాలా? తీసుకొని వెళ్ళాలి. అక్కడ పిల్లలకి దేవుని మందిరం ఆ రుచి చూపించాలి, దేవుని మందిరం యొక్క ఆశ చూపించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించేటట్టు చేసుకోవాలా. వారు దేవుని మందిరానికి ఒకవేళ మీరు రారు అది ఇది అంటే ఖచ్చితంగా వారు వెళ్ళేటట్టుగా వారిని మనం భయం పెట్టుకోవాలి. లేకపోతే దేవుని మందిరం లేకపోతే లోక మందిరం ఉంది ఒకటి, ఏంటది? దయ్యం మందిరం. ఆ మందిరంలోకి పోతే ఏమవుతుంది చెప్పండి? మనకు పిల్లలు ఏమవుతారు? లోక మందిరం అంటే లోకంలో ఉండేదే. ఇక్కడ చేయి దారితే ఏమవుతుంది? మనము ప్రభు మందిరాన్ని గురించి చెప్పలేదు కాబట్టి చేయి దారితే సాతాడు వారి మందిరం గురించి అన్ని నేర్పుతాడు. వారి సన్నిధి, వారి వాక్యాలు, వారి మాటలు అన్ని నేర్పుతాడు. చివరికి మన పిల్లలు పాడైపోయి ఎవరి పిల్లలు? మన పిల్లలే. అది మనం గుర్తించుకోవాలి. ఇది 3వది మనం చూస్తూ ఉంటున్నాం. 4వది ఏం చూస్తున్నాం అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. అదే కొలస్సీ పత్రిక 3:20 వచ్చింది చదవండి. కొలస్సీ పత్రిక 3:20. కొలస్సీ 3:20 చదవండి ఎవరైనా. భర్తలను ప్రేమించుడి. పిల్లలారా కదా, చూడదా? పిల్లలారా అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినుడి. చూడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. విధేయుల చూడండి, పిల్లలకి మనం చెప్పినామంటే ఆ మాట చేసేటట్లుగా వాళ్ళకి విధేయత చూపించాలి. మనం చెప్తే వింటారు ఆ పిల్లలు? ఎన్నిసార్లు ఈ వయసు వేరు. అయితే వారు అర్థం చేసుకునే వయసు చిన్న వయసు, ఒకవేళ 4-5 సంవత్సరాలు వస్తుంది. ఆ సమయంలో మనము చెప్పిన మాట వినేటట్లుగా వారిని ఏం చేయాలి? మనం విధేయత చూపించేటట్లుగా, వారు మన మాట వినేటట్టుగా మనము నేర్పించాలి. వారు మన మాట వినకపోతే మనం వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. అర్థమైందా? వాళ్ళు మన మాట వినకపోతే మనమన్నా వాళ్ళ మాట వినాలా. సరే, మన మాట మంచి కొరకే కదా మనం చెప్పేది. మంచి కొరకు వినకపోతే వారు నష్టపడతారు. వారి మాట వింటే ఏమవుతుంది? వారు ఆట పెట్టి మనం కూడా నష్టపడాల్సి వస్తుంది కదా. చిన్నపిల్లలు, వారికి తెలియదు, వారి మాట విన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం తెలుసు చిన్నపిల్లలు ఇట్లా పోతుంటే లేదు అట్లా వాడు ఏడిచాడు అనుకో, ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా, అది చేయాలా ఇది చేయాలా, ఏదో వాడు చెప్పిన మాటల్లా వింటా ఉంటే చివరికి ఏమైపోతుందంటే వాడి మాట వినడం మనం మూలి పెడతాం. వాడు ఇంక ఏదేదో చేస్తాడు, చివరికి నష్టపరచబడతాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లిదండ్రుల మాట వినక నష్టపడి వారు ఎంతో నష్టానికి కారణమైనారని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది అంటే మన పిల్లలకి మన మాట వినరే, ఈ పని చేయాలా అంటే ఆ పని చేసేటట్టు మనము చూడండి. ఒక కుక్క పిల్ల ఉందనుకో, కుక్క పిల్లకి ఏం నేర్పుతారు? బాల్ వేసేస్తే ఆ బాల్ తీసుకురాపంటే
తీసుకొస్తుంది. నమస్కారం పెట్టమంటే నమస్కారం పెట్టం నేర్పిస్తాం కదా. మరి వీధి కుక్కలు నేర్చుకుంటాయా? నేర్చుకో, కుక్కలు నేర్చుకుంటాయి. కానీ దేవుని బిడ్డలంగా మనం మన పిల్లలకి ఏమి నేర్పాలా? విధేయత ఏమిటి? పెద్దవాళ్ళ దగ్గర చెప్పిన మాటలు వినేటట్లుగా, మరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటట్లుగా వారికి మనం నేర్పించుకుంటేనే వారు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. లేకపోతే వారు చెప్పింది మనం వినాల్సి వస్తుంది. కాబట్టి మనం వాళ్ళు మంచిగా చెప్తున్నాం, అయితే ఆ మంచిగా చెప్పింది కూడా వినేటట్లుగా వారి మనసుల్లో మనం ఇది నుంచి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. మనం ఊరికే గమ్ముగుండి ఏమి లేకుంటే అంతే. మనం ఇప్పుడు నేనైనా సరే మా పిల్లలకి ఏ చెబితే అది చేస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు చితకబాదిన బాగా మామూలు కూడా కొట్ల అట్ట కొట్టేసి ఈపులకు వాదలు పండి. ఇప్పుడు నేను కొట్టను. ఎందుకు? నా మాట చూడంగానే అర్థమైందా? ఇప్పుడు ఈ వయసులో కొట్టడానికి వీల్లేదు. పెద్ద పిల్లలు గారు చిన్నప్పుడు కొట్టేదానికి కొట్టా. ఎందుకు కొట్టానంటే వారు చెప్పింది వినేటట్లుగా. ఇప్పుడైనా సరే ఒక మాట చెప్తే సార్ పోయిరా పోరాట సార్, అంతే. ఇంకా ఏం లే, మారు మాటలు వెళ్ళిపోవడమే. ఆవిడ పోయాడు తీసుకురావంటే తీసుకురావాలి. ఇప్పుడు చెప్పడం మన పిల్లలకి అటు పోయినా అంటే నేను పో అంటారు. అంటే ఎందుకు? ఇనేది లేదు, అట్లా పరిస్థితి ఉంది. అది చిన్నప్పుడే మనం ఏం చేయాలి? పిల్లల్ని విధేయత చూపించేటట్లుగా చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాము. చివరిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అయిపోయిందిలే, లాస్ట్ ముగిచ్చేస్తాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. వాటిని అభ్యసింపజేసి త్రోవను నడుచునప్పుడు పండుకున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. వాటిని పిల్లలకి ఏం చేయమంటున్నాడు? నేర్పమంట. ఏంటి? దేవుని వాక్యం మనం ఏం చేయాలి? పిల్లలకి నేర్పాలి. అన్ని నేర్పుతాం. స్కూల్లో ఆ క్వశ్చన్లు ఆన్సర్లు ఈ లోక సంబంధం నేర్పుతాం. మరి దేవుని బిడ్డలకి మన పిల్లలకి దేవుని వాక్యం నేర్పుతున్నామా? నేర్పుతున్నావా? అంటే ఏమని ఊరికే మాటలు యేసు ప్రభువా నా దేవుడు అట్లానే నేర్పుతున్నావా? ఏమీ లేదు కదా. వారి మాటలు ఇప్పుడు వస్తున్నాయిలే. కానీ ఇప్పుడు బాగా మాటలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? వేరే నేర్పకూడదు. ఇప్పుడే యెహోవా నా కాపరి, లేకపోతే ఇంక చిన్న మాటలు మనం ఏం చేయాలా? నేర్పాలి. ఇప్పుడు వాడు నేర్చుకునేటి లోకంలో నువ్వు నేర్పకపోతే లోకంలో నేర్చుకుంటాడు. లోకంలో బూతులు గీతలు అన్ని నేర్చుకుంటాడు. ఎట్లా స్కూల్కి పోతాడుగా? పోకుండా ఉండడు. స్కూల్కి పోతే ఏం చేస్తాడు చెప్పండి? వాడి పిల్లలనే నేర్చుకుంటాడు. అది మనము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? నేర్పించాలి. ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మనం వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. చిన్న మాటలు దేవుని ఆ వాక్యం ఏం చూస్తుందంటే వారి హృదయాలు భయమును పుట్టిస్తారు, వారి మంచి మార్గం నడిపిస్తారు. అందుకే వాక్యాన్ని వారికి ఏం చేయాలి? మనము నేర్పాలి. దేవుడు మనం నేర్పకపోతే సైతానుడు వారి వాక్యాలు నేర్పిస్తాడు. అర్థమైందా? అది కొడుకు ఏం నేర్పిస్తాడు? నువ్వు నేర్పకపోతే దేవుడి వాక్యము వాడి వాక్యాలు ఉంటాయి, స్కూల్లో బయట ఉంటాయి, అవి నేర్పిస్తాడు. అవి నేర్చుకున్నాడంటే సామాన్యంగా బో. అర్థమైందా? మనం వాడిని చూసినప్పుడు అవి ఏముంది అనుకుంటా అవి అట్టట్టే ఎక్కువైపోతాయి. చివరికి లోకంలో వాడు మరి ఆ జీవితాన్ని గడుపుతాడు. అందుకే చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ప్రేమగా చూసుకోవడం ప్రాముఖ్యం కాదు, ముద్దుగా చూసుకోవడం ప్రాముఖ్యం కాదు. వానికి దైవికమైన జ్ఞానం, దైవికమైన మాటలు నేర్పడము ప్రాముఖ్యమైన. అందరికీ ఉంటాయి. మేము చూసినాము, ఒకడు అయితే ఉన్నాడు, వాడు ఎప్పుడో 10 సంవత్సరాలు పుట్టినాడు, 18 సంవత్సరాలు పుట్టినాడు. ఒకరి ఇమ్మానియలని వాడు ఇంత వయసు అంత చిన్న వయసు ఉన్నాడు. నేను నెల్లూరులో ఉన్నప్పుడు వాడిని చితకబాదే. నేనైతే వాడి వాళ్ళమ్మ 5 సంవత్సరాల వరకు పాలు తాపించింది నా కళ్ళ ముందు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నిజంగా 5 సంవత్సరాలు. ఏం చేస్తాం రాజా వీడు పాల కొత్త ఎందుకు? 18 సంవత్సరాలు ఇప్పుడు పుట్టాడు. వాడు కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయలేదు. వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట వినడంలే. బాగా హైట్ అయినాడు, మంచిగా హైట్ అయినాడు, బాగా సన్నగా ఉన్నాడు, మాట్లాడు. వాళ్ళమ్మ మాట వినడు. ప్రేమ ఉందిలే, ఒక్కడే కొడుకు అంతే. ప్రేమ వాడు చెప్పిన మాట వినడంలే. ఇష్టం వచ్చిన తిరుగుతాడు లోకంలో. ఇట పాడతానంటాడు, అటు లోకంలో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు. చెప్పిన మాట వినడు. అంటే చాలా మందిని చూసాం మేము. చెప్పిన మాట వినలేకపోవడానికి, ఇష్టాసారంగా జీవించడానికి గల కారణము తల్లిదండ్రులే. అర్థమైందా? చిన్నప్పటి నుంచి నువ్వేం చేయాలా? పిల్లలకి నేర్పవలసినటువంటి బాధ్యత. కొట్టడం ఏమేది ప్రాముఖ్యం కాదు. వారు వినేటట్లుగా మన మాట విని దేవుని వాక్యం నడుచుకునేటట్టుగా మనం ప్రవర్తించే విధంగా మనం వారికి చేసుకోవాలి. అయితే కొద్దిగా దెబ్బ పడకపోతే మనిషి మాట ఏం చేయడు?
ఏడు కదా. మనిషికి ఏం కావాలి చెప్పండి? దెబ్బ కావాలి. దెబ్బ అంటే పెద్ద దెబ్బ కాదు, సురికైన దెబ్బ కలిగితే అప్పుడు రెండోసారి వాడు ఏం చేస్తాడు? మాట వింటాడు. దెబ్బ లేకోకుంటే, అందుకే లోక సామెత ఉంది, దేవుడి కంటే ఏం గురువు అంట చెప్పాలి. దేవుడి కంటే గురువు ఏంది? దెబ్బే గురువు కదా. దేవుడా దేవుడా అంటే కుదరదంట, దెబ్బ తంతే కానీ వాడు మాట్లాడాలంట. అట్లాగా మన పిల్లలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? శిక్షణ. ఏ శిక్షణది? దైవికమైన శిక్షణ, లోక సంబంధ శిక్షణ కాదు. దైవికమైన శిక్షణలో మన పిల్లలు పెంచి వారు చేస్తే ఒక దినాల వరకు, ఒక వయస్సు వరకు మనం వాళ్ళు ఏం చేయాలా? కాపాడుకుంటూ వచ్చిన తర్వాత వారు తెలుసుకుంటారు. వారి కొరకు మనం ప్రాణం చేయాలి. మనం అసలుకే లేకోకుండా ఏమి లేకోకుండా ఉంటే మన ఇష్టానుసారం తిరిగినా అనుకో, పిల్లలే మా దగ్గర కూడా ఉండారు. ఆ కుటుంబం వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు విడిపోయినారు. ఆ చిన్న ముగ్గురు ఆడపిల్లలు వారు ఏంటంటే బాగా చెప్పడానికి వీలేదు నాయన, ఆ ఉదయం పోతుంది అంతే. ఈ పిల్లలు దేశదమ్మరా తిరుగుతుంటారు, ఆడపిల్లలు చిన్నపిల్లలు అనిపిస్తుంటే ఎవరిని ఈ పిల్లల్ని ఇటు వదిలిపెట్టేసినారే, వీళ్ళు ఎట్టుంటారబ్బా, ఎలాగా తల్లిదండ్రులు చూడకపోయి, తల్లి మాట బాయ్, నాయన మాట బాయ్, అందరు బాయ్. మరి చిన్న పిల్లలు దేశదమ్మలు తిరుగుతారు, స్కూల్కి పోతారులే, మరి సాయంత్రం వచ్చిన తర్వాత తల్లి ఎవరైనా పట్టించుకోవాలి కదా, ఏమీ లేదు. వారు తిరుగుతూ ఉంటారు. వారు ఇప్పుడైతే చిన్నపిల్లలు సరిపోయింది, వారు వయసుకు వచ్చిన తర్వాత అడ్డు తిరిగితే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? ఎవరు పట్టించుకోకపోతే జీవితం అంతా కూడా దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కారణం. కాబట్టి మన జీవితంలో గుర్తించుకుందాం, బిడ్డల్ని పెంచుకుని ఆత్మీయంగా దైవికంగా. కష్టము బాధ ఉంటుంది, పిల్లలు ఏడిసినా కూడా పర్వాలే, ఏమి ప్రాబ్లం లేదు. వారు ప్రభు సన్నిధిలో క్రమంగా ఉండడానికి కొరకే కొంత మనం శ్రమ తీసుకుంటే తిరిగి తర్వాత మనం సంతోషించాల్సి వస్తుంది. అయితే వారి విషయమై ధ్యాస లేకుండా ఏదో ప్రేమని గమ్ము ఉన్నామనుకో, మనం ఏడసాల్సి వస్తుంది. మనమే కాదు, మన ద్వారా కుటుంబం కూడా ఏడవలసి వస్తుంది. వాళ్ళని చూసినప్పుడు అలా ఏదైనా ఇటు తిరుగుతున్నా ఇటు చేస్తున్నట్లా ఏడవలసి వస్తుంది. దానికంటే నేను ఇప్పటికేం చెప్తా, ఎవరైనా తల్లిదండ్రులు మాట్లాడలేదనుకో, పిల్లలు మాట్లాడలేదనుకో, అది మీ తప్పే. చిన్నప్పుడు మీరు ఎట్ట పెంచినారో మీకు తెలుసు. ఒక మాట పెట్టుకోకుండా, ఒక తన్నుకోకుండా, అయ్యో ముద్దు అనేది, చివరికి వారు ఏం చేసినా కూడా కాము ఉండి గమ్ము ఉండి, చివరికి వారు ఇప్పుడు నష్టపడతా ఉంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఎవరిని దూషించాల్సిన, పక్కనోడు వాడు చెడిపోయాడు వీడు చెడిపోయాడు అవసరంలే. మన తల్లిదండ్రులమైన మనమే దానికి కారణము. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి దైవికంగా మనము దైవికమైనటువంటి మార్గంలో మన పిల్లల్ని మనము పెంచుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. తీసుకురా కేక్. అందులో నేను ప్రార్థన చేస్తాను, కేక్ తీసుకురా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభు నాను మీకు ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభు. మీ దాసు జాషువా సోదరు కృపను బట్టి స్తోత్రాలు. పిల్లలు కుమారుడు జయరాజ్ పాలు బట్టి స్తోత్రాలు. ప్రియ తండ్రి, బిడ్డలు ఎలాగ పెంచుకోవాలి? మీరు ఇచ్చిన స్వాస్థ్యం బహుమానం మాకు అనుగ్రహించాలి. లేని వారు ఎంతో మంది ఉన్నారు, అయితే మీరు మాకు అనుగ్రహించారు. ఆ యొక్క స్వాస్థ్య బహుమానమైనటువంటి జయపాలని ఎలాగ పెంచాలో 400 విషయాలు చెప్తూ వచ్చాం. ఆ యొక్క విషయాలు వారు గుర్తించుకొని అలాగ పెంచడానికి తల్లిదండ్రులైన వారికి అవ్వతందరికి కూడా మీరు దీవించి ఆశ్రయించు. మీ సహాయం కోరుకుంటున్నాం, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. జ్ఞానం చేసుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. దేవుని వాక్యము ఫలింపు చేయండి. వాక్యమే ప్రాముఖ్యం. లోకంలో మేము ప్రభావ పొందినటువంటి పరిస్థితులు కృప చూపించండి, జ్ఞానం చేసుకునండి. మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బాబు దీవించి ఆశ్రయించండి. ఈ కేక్ కటింగ్ కూడా సహాయపడ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.